ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో హాస్యప్రియ కామెడీ క్లబ్ వారి లఘు నాటికలు ఆహుతులని అలరించాయి. చక్కని జోక్స్ తో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఈమంది ఈశ్వరరావు మాట్లాడుతూ ఉరుకుల పరుగుల జీవితాల్లో ఎన్నో ఒత్తిళ్లకు లోనవుతున్నామని, వాటి నుంచి బయటపడాలి అంటే నవ్వు ఒకటే దివ్య ఔషధంలా పనిచేస్తుందని తెలిపారు. ఇది 6 గంటలకు స్టార్ట్ అయ్యింది. అంతేనండి. మా అమ్మ చూడండి, మా నాన్న మా అమ్మ ఎంత తిన్నా భరిస్తూనే ఇస్తారమ్మా. కుదరనమ్మా, బురదలో పంది టీవీ సీరియల్ చూడొద్దు. దానిలో చూడడానికి ఏముంది, అనుకోవే కదా. ఏమంటున్నావే? ఏం లేదమ్మా, టీవీ రిమోట్ ఇస్తారేమో అని. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఈ టీవీ రిమోట్ కోసం మా ఆయన్నే వదులుకున్నాను. అవునా? ఎలాగంటమ్మా? ఎలా అంటావేంటి? ఒకరోజు టీవీ చూసినాను, వచ్చి రిమోట్ కాకూడదు. ఇప్పుడు ఇవ్వడం కుదరదని ఒక తోపు. అప్పుడు వెళ్ళిన మనిషికి ఇప్పటికి రాలేదు. ఆయనేమో చాతగాడు పోయాడు. నేను అలా నీ ఎగస్ట్రా నా దగ్గర కాదమ్మా, వెళ్ళి టీ పెట్టుకొని రాకు. ఆ అబ్బాయి వచ్చే టైం అయింది. పోవే. నువ్వు పోవే. నేనెందుకు పోతానే? మధ్యలో వచ్చిందని నువ్వెళ్ళిపో. దేవుడా ప్లీజ్, దేవుడా ఈ ముసలిదాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోతా. ప్లీజ్ దేవుడా ప్లీజ్. రెండో భర్త ఎలా ఉన్నాడు కదా, మోగవేదం చేశాడు. వాడికి మాటలు రావు, వాడే మాట చేశాడు, వదిలేసావు. అబ్బా ఏమండి పంతులు గారు, నేను ఎప్పుడు ఎంత అరిసినా ఒలకడు పలకడు. నాకు అలా చాలా చిరాకండి. ఎంత అరిసినా ఏదో మాటకి మాట అందుకోవాలి కదా, వెళ్ళి ఒక మూల కూర్చుంటాడు. అందుకే నన్ను నచ్చలేదు, వదిలేశాను. ఏంటమ్మా మీ ఆడలు తిడితే మళ్ళీ రిప్లై కూడా ఇవ్వాలి మీకు, అంటే మాట్లాడకుండా ఉండకూడదు. మాకు అది సరే కానీ ఏమిటంటావు ఇంతకి? అదేం కాదండి, మీరే నాకు ఎలా మూడో పెళ్లి చేసి పెట్టాలి. మూడో బ్రహ్మణమా? అంతే పంతులు గారు. పంతులు గారు, ఈ మూడో సంబంధం నాకు చేసి పెడితే మన వీధి చేయాలి పంకజాన్ని మీరు లైన్ వేస్తారంట కదా. అమ్మా నీకు ఓటాకు తెలిసి నేను నీ ముందు రోజు తెలిసింది. దాన్ని మీకు సెట్ చేస్తానండి. నన్ను కానీ నువ్వు చాలండి పంతులు గారు, మిమ్మల్ని చేసుకుంటే నా బతుకంతా పప్పే. నాకు అసలే పప్పు లేకపోతే మొదలు తగ్గదు. మీ పప్పులో దండం కానీ. మన పబ్లిక్ లైబ్రరీలో విశాఖ ప్రజలకు వినోదాన్ని అందించాలనేటటువంటి దృక్పథంతో ప్రతి నెల 4వ ఆదివారం ఒక కార్యక్రమాన్ని, హాస్యామృతం అనే శీర్షిక మీద ఒక కార్యక్రమాన్ని చేస్తున్నామండి. మా కామెడీ క్లబ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విశాఖ ప్రజలకి ఫ్రీగా వినోదాన్ని అందించాలి. తద్వారా మనుషుల్లో ఉన్నటువంటి టెన్షన్స్ని కొంచెం రిలీవ్ చేసేటటువంటి ప్రక్రియ చేయాలన్నటువంటి దృక్పథంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి. గత 12 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. రేపు రాబోయే నవంబర్లో 12వ వార్షికోత్సవం జరగనున్నదండి. 12 సంవత్సరాల మా సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో మహానుభావులు వారందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారండి. హాస్యప్రియ కామెడీ క్లబ్ ద్వారా అనేక మంది కళాకారులని, అటు నృత్య కళాకారులు, ఇటు సంగీత కళాకారులు, సంగీత ప్రియులు, సింగర్స్ని, ఎవరిలో టాలెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని మేము వారికి తర్ఫీదిచ్చి వేదికనిచ్చి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుందండి. ఆ నేపథ్యంలోనే దాదాపు మేము ఇంతవరకు కూడా 100 మంది కళాకారులకు పైగా అటు నటనలో కానీ, ఇటు పాటలకు కానీ, అలాగే నృత్యంలో కానీ వాళ్ళకి మేము వేదిక అందించి మేము ప్రోత్సహించడం జరిగిందండి. అలాగే మా హాస్యప్రియ కామెడీ క్లబ్కి వెన్నుదన్నుగా ఉండేటటువంటి వారు ఎవరు అంటే మా అధ్యక్షులైనటువంటి శ్రీ నక్కా లక్ష్మణరావు గారండి. అలాగే మాకు ఒక యాంకరు ఈకే దుర్గా ప్రసాద్, అతను గిన్నిస్ బుక్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు, అలాగే
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే 5 రికార్డులు సొంతం చేసుకున్నారండి. ఈ ఏసీటీవీ వారు మాత్రం మా కళాకారుల్ని ఈ 4 గోడల మధ్య నుంచి కాకుండా ప్రపంచం నలుమూలకు కూడా తెలియజేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అందుకు సర్వదా వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమేణా